హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండి తినే కొద్దీ తినాలనిపించే స్వీట్ కార్న్ తోటి వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ తోటి వడలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడైతే నేను 3 పెద్ద స్వీట్ కార్న్స్ తీసుకొని ఇలా సీడ్స్ మొత్తం తీసేసి ఇలా తీసుకున్న వీటిని శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని దీంట్లో నీళ్ళైతే పోయకుండా దీనిపైన మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని 2 పచ్చిమిర్చిని కూడా తుంచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో 2 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ సోంపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టి మెత్తటి పేస్ట్ లా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మనం ముందుగా స్వీట్ కార్న్ గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాం కదండి, అదే మిక్సింగ్ బౌల్లో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ అంత బియ్యం పిండి అయితే వేసుకుంటున్నాను. బియ్యం పిండి వేసుకోవడం వల్ల వడలు అయితే క్రిస్పీగా వస్తాయి. ఇలా మనం వేసుకున్న బియ్యం పిండి, గ్రైండ్ చేసుకుని వేసుకున్న మసాలా పేస్ట్, సన్నగా తరిగి వేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ అనేది పిండి మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు పిండి కానీ కొంచెం లూజ్గా అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ బియ్యం పిండి అయినా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ పిండి నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా వడల్లాగా అయితే చేసుకోవాలి. ఇలా వడల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా వడల్లా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలి. ప్యాన్కి సరిపోయేది వేసుకోవాలి. ఇలా వేసుకొని వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ తోటి వడలు అయితే రెడీ అయిపోతాయండి. ఇవైతే క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.